హాయ్ అండి, వెల్కమ్ టు శైలజ రెడ్డి కిచెన్. ఇడ్లీ చూసారా మెత్తగా ఎంత బాగుందో, పువ్వులాగా స్పాంజ్ లాగా ఉంది. అలాగే దోశ కూడా చాలా బాగుందండి. ఇలా కరకరలాడుతూ కూడా వేసుకోవచ్చు దోశని పలుసుగా. మనము సెట్ దోశ లాగా కావాలంటే కూడా ఇదే పిండితో సెట్ దోశ కూడా చేసుకోవచ్చు. చూడండి, మందంగా వేసుకొని కాల్చుకున్నామంటే మెత్తగా పువ్వులాగా సెట్ దోశ అవుతుంది. ఇవన్నీ కూడా ఒకే పిండితో మనం ఒక్కసారి పిండి వేసి పెట్టుకున్నామంటే మనం వారంలో రోజు మార్చి రోజు కూడా ఒక్కొక్క టిఫిన్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి ఈ పిండి వేసుకుంటే. చాలా ఈజీగా కూడా మనం రేషన్ బియ్యంతోనే చేసుకోవచ్చు. ఇడ్లీ అయితే చాలా మెత్తగా పువ్వులాగా ఉందండి. ఇది సాంబార్ కానీ చట్నీకి కానీ ఏదైనా మసాలా కూరలకు కూడా చేసుకోవచ్చు. ఇలా ఇడ్లీ దోశ, సెట్ దోశ, పడ్డు కూడా చేసుకోవచ్చు. ఒకే పిండితో చేసుకోవచ్చు అండి. ఒక్కసారి పిండి చేసి పెట్టుకున్నామంటే మనము టిఫిన్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రేషన్ బియ్యం 3 కప్పులు వేసుకుంటున్నాను. నేను నానబెట్టుకోవడానికి రెడీ చేసుకుంటున్నాను. 3 కప్పులు రేషన్ బియ్యము. ఇడ్లీ బియ్యం అని షాప్లో దొరుకుతుంది, కొద్దిగా లావుగా ఉంటుంది. ఇది ఇడ్లీ బియ్యం అండి, ఇది షాప్లో దొరుకుతుంది, కొద్దిగా లావుగా ఉంటుంది రౌండ్గా. ఈ రైస్ 2 కప్పులు వేసుకోవాలి. 3 కప్పులు రేషన్ బియ్యము, 2 కప్పులు ఇడ్లీ బియ్యం వేసుకోవాలి. ఇప్పుడు ఉద్దిపప్పు 1/4 కప్పు వేసుకుంటున్నాను నేను, అంటే రౌండ్ ఉద్దులు వేసుకుంటున్నాను. ఈ ఉద్దులు 1/4 కప్పు వేసుకోవాలి. అలాగే మందపాటి అటుకులు 1/4 కప్పు, కొద్దిగా 1/4 కప్పు కంటే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. ఇడ్లీ దోశ అన్నీ కూడా బాగా వస్తుంది అటుకులు వేసుకున్నామంటే. కొంతమంది అన్నం కూడా వేసుకుంటున్నారండి. ఇప్పుడు మధ్యాహ్నం అన్నం కూడా వేసుకోవచ్చు, వేసుకుంటే బాగానే ఉంటుంది. నేను అటుకులు వేసుకుంటున్నాను. ఇవన్నీ వేసుకొని బియ్యం బాగా కడిగేసుకోవాలి. ఒక 2-3 సార్లు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత బాగా కడుక్కుని వాటర్ పంపేసి వేరే వాటర్ వేసి నానబెట్టుకోవాలి బియ్యంని. ఒక 5-6 గంటలు నానబెడితే సరిపోతుంది. నేనైతే మార్నింగ్ 10 గంటలకు నానబెట్టుకుంటాను. సాయంకాలం 5 గంటలకు గ్రైండర్ వేసుకుంటానండి. అప్పుడు కరెక్ట్గా సరిపోతుంది. బియ్యం బాగా నానుతాయి. ఇలా వాటర్ పోసి మూత పెట్టేసేయాలి ఒక 5 గంటలు. ఇప్పుడు బియ్యం బాగా నానిపోయింది. ఇప్పుడు ఈ రైస్ని గ్రైండర్కి వేసుకుంటున్నాను. మిక్సీకనే వేసుకోవచ్చు, గ్రైండర్కనే వేసుకోవచ్చు. ఎందుకంటే గ్రైండర్లో కొద్దిగా మెత్తగా వస్తుంది ఇడ్లీ అయితే. ఇలా పిండి ఇలా ఉండాలండి, మరీ నున్నగా ఉండకూడదు, మరీ రఫ్గా కూడా ఉండకూడదు. ఇప్పుడు తీసేసుకుంటున్నాను. ఈ పిండిని తీసి 2 బౌల్లో, అంటే ఒక డబ్బాలో, ఒక గిన్నెలో హాఫ్ వేసుకుంటున్నాను. ఎందుకంటే పులుస్తుంది కదా, పిండి పైకి రాకుండా ఉంటుంది హాఫ్ వేసుకున్నామంటే. ఇప్పుడు సాల్ట్ కూడా నేను రాళ్ళు ఉప్పు పైన చల్లి పెట్టేస్తాను, మూత పెట్టేస్తాను. ఏం పులదండి రాళ్ళు ఉప్పు. రాత్రిలో మనం ఇలా వేసి పైన చల్లి పెట్టేస్తామంటే పులవదు. ఎంత కావాలంటే అంత మీడియంగా ఉంటుంది, పులుపు రాదు పిండి అయితే. ఇప్పుడు మూత పెట్టి నైట్ పెట్టేస్తాము. మార్నింగ్ తీసామంటే కరెక్ట్గా పులుసు ఉంటుంది. పిండి కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మార్నింగ్ లేచిన తర్వాత ఇలా పిండి చూసుకుంటే కరెక్ట్గా పులుసు ఉంటుంది. ఇప్పుడు ఒక డబ్బాని తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయాలి. మనం స్టాక్ పెట్టుకోవచ్చు దాన్ని. ఇంకొక గిన్నెలో బాగా మిక్స్ చేసుకొని, ఇప్పుడు రాళ్ళు ఉప్పు వేసాం కదా, అదంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఈ డబ్బాలో కూడా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లోకి పెట్టేసేయాలి. ఇది ఉప్పు వేసాం కదండి, అందుకని బాగా మిక్స్ చేసేస్తామంటే అన్నిటికీ కలిసిపోతుంది పిండికంతా. మనం తీసుకున్నప్పుడు కూడా కావాల్సినంత తీసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏ టిఫిన్ కావాలంటే ఆ టిఫిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది తీసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఈ గిన్నెలని పిండికి సోడా వేసుకుంటున్నాను. కొద్దిగా ఒక చిటికెడు వేసుకుంటాను నేను, ఎక్కువ వేసుకొని సోడా కూడా. కొద్దిగా వాటర్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు పెట్టేస్తామంటే ఇడ్లీ చాలా స్మూత్గా వస్తుందండి, మెత్తగా స్పాంజ్ లాగా వస్తుంది. ఇలా కొద్దిగా వాటర్ వేసి జారుడులాగా చేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఎక్కువ వాటర్ వేసుకోకూడదు ఇడ్లీకి. ఇలా బాగా మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి తర్వాత ఇడ్లీ పెట్టుకున్నామంటే చాలా బాగుంటాయండి ఇడ్లీలు అయితే.
ఇప్పుడు ఒక 5 నిమిషాలు పెట్టిన తర్వాత ఇడ్లీ ప్లేట్లోకి ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకుంటున్నాము. ఇలా ఆయిల్ రాసుకొని ఇడ్లీ వేసుకుంటే ఇడ్లీలు ఒక 10 నిమిషాలకి ఉడికిపోతుంది. ఇలా ఇడ్లీలైనా చేసుకోవచ్చు. ఇదే పిండితో సెట్ దోశ అయినా చేసుకోవచ్చు, మామూలు దోశ చేసుకోవచ్చు, పడ్డు కూడా చేసుకోవచ్చు అండి. ఇలా పిండి రుబ్బుకున్నామంటే మనం రోజుకి ఒక టిఫిన్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని 2 ఇడ్లీలు అయితే బాగా ఉడికిపోయాయి. ఇలా మనం వేలు పెట్టామంటే అంటుకోకపోతే ఉడికినట్లు. ఒకవేళ లోపలికి వేలు వెళ్ళిందనుకోండి, కొద్దిగా హోల్ అయిందనుకోండి, అప్పుడు ఉడకలేదన్నట్లు. అంటుకోకుండా ఉంటే ఉడికినట్లు. అప్పుడు దించేసుకోవాలి మనము ఇడ్లీని. ఇలా చూడండి, చల్లారక ముందే తీస్తే ఇలా అంటుకుంటుంది ఇడ్లీ ప్లేట్కి. అదే ఒక 2 నిమిషాలు మనము తీసిన తర్వాత చల్లారిన తర్వాత ఇడ్లీ తీసుకుంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు అయిన తర్వాత తీస్తున్నాను చూడండి. ఇది ప్లేట్కి అంటుకోకుండా వస్తుంది. ఇలా తీసుకోవాలి ఇడ్లీలు. ఇడ్లీలతో షేప్ కూడా బాగా వస్తుంది ఇట్లా తీసుకుంటే. ఇప్పుడు దోశ వేస్తున్నాను ఇదే పిండితో. దోశ కూడా బాగా వస్తుందండి చూడడానికి, కలర్ కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే. ఈ పిండితో మనం ఎంత కాల్చుకుంటే ఎర్రగా వస్తుంది. దోశ మెత్తగా కావాలంటే కొంచెం త్వరగా ఎత్తుకోవచ్చు, లేదంటే ఎర్రగా కాల్చుకుంటే కరకరలాడుతూ వస్తుంది. దోశ కూడా పలుచగా వేసుకోవచ్చు. చూడండి ఎంత పలుచగా వచ్చిందో దోశ అయితే. చాలా బాగుంటుంది ఇలా పిండితో వేసుకుంటే. ఇలా 2 దోశలు వేస్తున్నాను నేను. ఇలా కాల్చుకుంటే కరకరలాడుతూ బాగుంటుందండి దోశ కూడా, క్రిస్పీగా. కొంచెం ఎక్కువ కాల్చుకుంటే క్రిస్పీగా ఉంటుంది దోశ. ఇప్పుడు అలాగే సెట్ దోశ కూడా వేసుకోవచ్చు. ఇందులోనే పెంచుకాయలు పోసుకొని కొద్దిగా మందంగా వేసుకోవాలి దోశ. ఇలా ఎక్కువ స్ప్రెడ్ చేయకూడదు, మందంగా వేసుకొని ఆయిల్ వేసుకొని మూత పెట్టేసేయాలి. అప్పుడు దోశ మెత్తగా పువ్వులాగా బాగా వస్తుంది, సెట్ దోశలాగా. చూడండి ఎంత బాగా వచ్చిందో దోశ. ఇలా సెట్ దోశ కూడా వేసుకోవచ్చు ఇదే పిండితో. మనం ఒకసారి రుబ్బు పెట్టుకున్నామంటే పిండిని ఇంట్లో రోజుకు ఒక టిఫిన్ చేసుకోవచ్చు అండి. దోశ, సెట్ దోశ, పడ్డు చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.